హలో అండి, వెల్కమ్ టు సుబ్బమ్మ గారి వంటిల్లు అమృతంతో విందు. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను కేజీ చికెన్, కేజీ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని చికెన్ బాయిల్ చేయడం కోసం చికెన్ మునిగేంత వాటర్ అందులో వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అండ్ చికెన్ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బాయిల్ చేయండి. ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి తెలిసిపోతుంది. ఒక 75% మనకి చికెన్ బాయిల్ అయితే చాలు. ఒక 20 మినిట్స్ తర్వాత చికెన్ ఒక 75% ఉడికితే సరిపోతుంది. ఉడికిందనుకుంటే ఒక గిన్నెలోకి దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ చికెన్ బాయిల్ అయిన వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా ఐటమ్స్: 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 6 ఇలాచీలు, 15 లవంగాలు, 1 దాల్చిన చెక్క, జాపత్రి, 4 చిన్నవి మరాఠీ మొగ్గలు, కొంచెం షాజీరా అంటే 1/2 టీ స్పూన్ షాజీరా, 7 మిరియాలు, కొంచెం జీలకర్ర, 6 నుంచి 7 ఎండుమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు. ఇవి అన్నీ మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో ఒక ప్యాన్ పెట్టుకొని ఈ అన్ని ఐటమ్స్ని మనం అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి ఒక్కొక్క ఐటమ్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఆ అరోమా అన్నది చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో చికెన్ ఫ్రైకి ఈ మసాలానే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. అంటే మెత్తగా పౌడర్ లాగా ఇలా మిక్సీ చేసుకోవాలి. మనం చికెన్ ఫ్రై కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో ఒక 3 టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయితే దాని ఆయిల్ అన్నది సపరేట్ అవుతుంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అల్లం వెల్లుల్లి అన్నది ఫ్రై అయింది అని. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనం చికెన్ బాయిల్ చేసినప్పుడు ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాము. ఇప్పుడు కారం 3 టీ స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఇలా ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసి మంచిగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ చికెన్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కొంచెం వాటర్ వేసి కలపాలి. ఎందుకు వాటర్ వేస్తున్నాము అంటే ఆ మసాలా పౌడర్ వేయగానే చికెన్ మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది కాబట్టి. సో కొంచెం వాటర్ వేసి దాన్ని దగ్గరికి ఇలా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచిగా ఇలా రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని ఒక 1 టేబుల్ స్పూన్ వేసి కంప్లీట్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. మంచిగా రోస్ట్గా ఫ్రై చేసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ. ముందుగా చెప్పినట్టు నేను 1 kg ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను ఒక బౌల్ని మెజర్మెంట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే ఆ బౌల్తో 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేస్తే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందని. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని హోల్ గరం మసాలా ఐటమ్స్ వేసి అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో
ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఏమీ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. అంటే ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 3 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసి అది కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఎంత బాగా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న చికెన్ వాటర్ స్టార్చ్ ఉంది కదండి, ఇప్పుడు మనం అందులో వాటర్ వేసేటప్పుడు ఇవి కూడా మెజర్మెంట్ లాగే తీసుకొని 2 బౌల్స్ ఆఫ్ వాటర్, అంటే నేను ఈ బౌల్తో రైస్ కొల్చాను కాబట్టి ఈ బౌల్తో నేను 2 బౌల్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దాన్ని మూత పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. సో వాటర్ బాయిల్ అయినప్పుడే కొంచెం వాటర్ టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకోవాలండి. సాల్ట్ ఎలా ఉండాలి అని అంటే రైస్కి సరిపడా సాల్ట్ ఉండాలి. సో తర్వాత నేను బాస్మతి రైస్ ముందే నేను నానబెట్టలేదండి, జస్ట్ వేసే ముందు నేను జస్ట్ వాష్ చేసి వేసేసాను. అది ఒక 5-10 మినిట్స్ సిమ్లో పెట్టిన తర్వాత మనకి రైస్ అన్నది వాటర్ ఇలా ఇంకిపోతూ ఉంటుంది. అలా మనం రైస్ కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ సార్లు కలపొద్దండి, రైస్ అన్నది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలి. అది రైస్ అయిపోయిన తర్వాత ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకొని ఈ రైస్ అన్నది దాని మీదకి షిఫ్ట్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని దానిపైన నీట్గా లేయర్ లాగా వేసుకోవాలి. చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ నీట్గా వేసుకోవాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి ఎవ్రీ పీస్ వెళ్ళేటట్టు చికెన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద నుంచి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి 15 మినిట్స్ వరకు మూత ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసి ఉంచాలి. రైస్ దమ్ అయ్యే లోపల రైతా ప్రిపేర్ చేసుకుందాం. రైతా కోసం పెరుగు, ఆనియన్, లెమన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కలిపి రైతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల దమ్ రెడీ అవుతుంది. 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయార్. చల్లటి రైతా, ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.